జగన్ 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 రావాలా ఏముంది అవకాశవాది అక్కడ వస్తే ఇక్కడ వస్తే అక్కడ ఒకటే దాంట్లో ఉండాలి లేదంటే ఇట్లా ఇట్లా అంటే అట్లా మోసం చేసినట్టు కదా మనకి ఒకటే మాట మీద ఉండాలి 4.5 ఏళ్ళ ఏది లేదు ఏ పథకము లేదు ఏది లేదు ఇప్పుడు అంతా ఎలక్షన్ దే ఇది ఎలక్షన్ దే ఆయన చేసేవన్నీ స్వార్థరాజు ఎలక్షన్ ఇస్తున్నాడు వస్తుంది అంతే ఈ ఎలక్షన్ల గురించి అంతే ఏం లేదు జగన్ కావాలి ఏం లేదు అక్కడ గాలంటే అక్కడ అంటే ఇక్కడ గాలంటే ఇక్కడ అంట మధ్యలో మన లాంటి పోవాలా నమ్ముకున్న వాళ్ళు అది ఎట్లా మాకు జగన్ కావాలి బాగాలేదు మాకు ఆయన ఏం పని చేశాడు మాకు 4.5 ఏళ్ళు ఉండాలి ఏం పని చేశాడు మాకు యాడ్ చేసినాడు ఎవరు పడినా ఒకరు పడి అంటే ఒకరు పడలేవు యాడ్ కొంతమంది పడేవు కొంతమంది పడలేవు రికార్డు కాబట్టి చూపిస్తాం మేము అందరికి రాలేదు ఏం పని చేశాడు ఆయన 4.5 ఏళ్ళు ఊకే ఉన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు ఆయన మళ్ళీ ఆ ఇన్నొద్దులు ఏం పిచ్చి ఆయన పింఛన్ ఎలక్షన్ వచ్చినాయి అందుకోసం పెంచినాడు మళ్ళా ఇన్నో ఆ రోజు ఇవ్వచ్చు కదా పింఛను ఈ రోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇస్తున్నాడు ఆయన మేము ఎవరు నమ్మము అవి మాకు జగన్ కావాలంటే జగన్ వస్తే బాగుంటుంది చాలా చందాగా అనిపించింది నాకైతే ఇప్పుడు నష్టపరిహారానికి అయితే డబ్బులు ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఇంకా ఆ అమౌంట్ పసుపు కుంకుమ కింద ఇచ్చినాడు ఆయన ఇప్పుడు నష్టపరిహారం ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఆయన అది ఇస్తాడో డౌట్ ఇంకా మాకు నష్టపరిహారం డబ్బులు ఇస్తాడేమో మాకు డౌట్ లేదు అసలు నమ్మకం లేదు అసలు జగన్ వస్తే బాగుంటుంది జగన్ వస్తే బాగుంటుంది ఏం బాగలేదు ఏం రావు మాకేం అదే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం నెక్స్ట్ కొత్తలకి ఇస్తే బాగుంటుందన్నా జగన్కి ఇచ్చిన ఓకే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓకే నీళ్ళు ఏం లేదు అన్నీ చెప్తాడన్నా ఏం చేసినాడు చెప్పు ఏం చేయలేదు రైతులు రుణమాఫీ అదే ఆంధ్రాలో చెప్తున్నారు కదా ఎవరికి ఇచ్చినా చెప్పి చెప్తున్నారు ఎవరో చెప్పిందని చేసి అదేం చెప్పు అది ఓన్ చేస్తే బాగుంటుంది సేమ్ టు సేమ్ అంతే కదా అదే సీక్వెల్ చూసుకున్నాడు ఇంకా బాబులు 1, 2 అట్లా 3 అట్లేదు కూడా 3 డైరెక్ట్ ఇంకా ఏమంటే దాంట్లో విజువల్స్ ఉన్నాయి విజువల్స్ లేవు అంటే కొంతమంది అంత అబ్జర్వ్ చేయలేదు కానీ అంత ఫేక్ అన్న అంతే పసుపు కుంకుమని చెప్పినారు కానీ ఇంతవరకు అది ఇచ్చిన డేట్ ఒకటి వాళ్ళు చెక్కుల మీద బ్యాంక్ కార్డు పోతే ఈరోజు రేపు అని చెప్తున్నారు అది కూడా ఫేక్ అది కూడా వస్తారు డౌట్ అది కూడా స్టార్ట్ కదా ఇప్పుడు నుంచి ఏదో చల్లుతాడు ఎవరు అంతా వాళ్ళకి చల్లి మళ్ళీ స్టార్ట్ చేసుకో నెక్స్ట్ వస్తే జగనే ఉంది లాస్ట్ టైం వాళ్ళు ఆయన ఉన్నప్పుడు జరిగినాయి కదా సార్ లాస్ట్ టైం వాళ్ళు ఆయన ఉన్నప్పుడు జరిగినాయి బాగానే జరిగింది ఇట్లా ఖాళీ ఎవరు కూర్చుంటారు ఎవరు లేరు అప్పుడు వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఇట్లా ఖాళీ ఎవరు కూర్చుంటారు ఎవరు లేరు ఎవరి పనులు వాళ్ళు ఉంటుండే ఇప్పుడు చూసి అది ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పా చంద్రబాబు ఎవరికి ఉద్యోగం లేకపోతే ఈరోజు మేము చదువుకున్నాము ఆయన ఆటోలు వేసుకుంటున్నాం ఇతను ఏమంటాడు ఆటోకి అది రోడ్ ట్యాక్స్ కట్ చేసినాడు చెప్పి ఏం చేసిన రద్దు చేసినాడు 500, 600 మా అంటే సార్ ఓవర్లోడ్ ఖచ్చితంగా ఒక ఫోటో కొడితే వాటికి అయిపోతాం ఇంకా అది సంవత్సరం వచ్చేలాక 1 రోజు 2 రోజులు తీసుకుంటాడు మాకు అది అవసరమా ఇన్సూరెన్స్ తీసేసుకో 8,000 చిల్లర ఉంది ఇన్సూరెన్స్ అది కట్ చేసుకుంటే అయిపోతుంది కదా అది లేదు అలా నిరుద్యోగులకి ఏదో ఉద్యోగం కల్పిస్తాడని చెప్పేసి జగన్ వస్తే అన్ని విధాలు బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఐదేళ్ళు ఏం చేయలేదు రుణమాఫీ ఏం చేయలేదు ఇప్పుడు పింఛన్ అన్నాడు 1000 రూపాయల నుంచి 2,000 పెంచినాడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి అంటున్నాడు అదే ఇప్పుడు వచ్చింది అది ఎలక్షన్ వచ్చింది అలా అంటున్నాడు మరి జగన్ వస్తే అన్ని విధాలు చేస్తాడు మంచిగా ప్రజలు కొత్తగా మార్పు కోరుకుంటున్నారు అదే ఫస్ట్ మాకు 1,50,000 రుణమాఫీ అని చెప్పి రైతు నేను 1,50,000 రుణమాఫీ అని చెప్పి ఇంకా ఇవ్వలేదు మొన్న ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లోకి మీకు డబ్బు ఇచ్చిన తర్వాతే వస్తానంటున్నాడు ఇంకా 70,000 ఒక్కొక్క రైతుకి ఇవ్వాలి 3 విడతలు చేసినాడంటే వాటిలో కూడా ఇంకా కొద్దిగా ఇంకా 2 విడతలు రావాలి అంతా రైతులకు ప్రతి ఒక్క రైతుకు సరేలే ఇంకా అని చెప్పి ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇస్తానన్నాడు కుటుంబరావు గారు చెప్పినారు అంటున్నారు రైతులు మేమేదో బజార్ తిరగాలి అడిగితే మేమేం సమాధానం చెప్పలేం పేపర్ చూస్తున్నారు కదా చూడండి అంటున్నారు అంతే ఫస్ట్ ఒకసారి ఏమో బీజేపీకి పోయినాడు మరి తర్వాత వచ్చి మరి ఇప్పుడు వద్దని చెప్పినాడు 6 నెలల్లోనే ఇదే అయినాడు 6 నెలల్లోనే మరి ఇది టర్న్ అయినాడు అన్ని ప్రజాధనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని జనాలకి ఇది అయిపోయింది దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి